4:36 మనం చదువుకుందాం. 34 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. బైబిల్ కావాలంటే తీసుకున్నాను. ఇవేనా చూడు ఇక్కడ ఆ బైబిల్ ఇచ్చాయా? అవే పైగా కొత్త నిబంధన ఉంటుంది. చదవండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపలకు పాత్రుడా, దయామయుడా, నీకు వందనాలు. అవును తండ్రి, నీవు ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయనా, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు, వాడికి స్వతంత్రం అన్నది లేదు. నా తండ్రి, ఈ మాటను తీసుకుని గొప్ప పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించుచున్న దేవా, ఈ వాక్యమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు మాకు దీన్ని ప్రసాదించిన తండ్రి, వినుటకును గ్రహించుటకును చెవిని హృదయంను సున్నతి చేసి అయా మా యొక్క విలువ గల ఈ భూమిని తండ్రి మంచి నేలగా మార్చి అందులో పడిన విత్తనముగా నూరంతులుగా ఫలించులాగున ఈ వాక్యమును ఆశీర్వదించమని నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందామమ్మా. కూర్చోండి బ్రదర్స్. రైట్, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వెరీ గుడ్. వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నామా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్వతంత్రము. స్వతంత్రం అంటే ఇంతకుముందు మనం ఏమని చెప్పాము? స్వేచ్ఛ. స్వతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే దాని అర్థం ఏంటిది? మనం ఇష్టానుసారముగా తిరగవచ్చు, మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవించవచ్చు. అది స్వేచ్ఛ. అప్పుడే నిజమైన స్వేచ్ఛ మనకు. హల్లెలూయా. చూడండి, మన ప్రభువు లేకపోతే దేవుడు తన పిల్లలైనటువంటి ఆదామును అవ్వను ఏదైనా తోటలో కలగజేసినప్పుడు వారికి కూడా చాలా స్వేచ్ఛను ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడు? వారికి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. కట్టుబాట్లు అనేవి లేకుండా వారి జీవితము ఉన్నది. వారు ఏది ఎన్నుకోవాలనో ఏది ఎన్నుకోకూడదో వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వబడి ఉన్నది. బాగా గమనించాలి. వారికి ఎన్నుకునే స్వేచ్ఛ వారికి ఉన్నది, ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉన్నది. ఏ ఫలము తినకూడదో ఏ ఫలము తినాలో ప్రభు చెప్పిన మాటను బట్టి వారు దాన్ని ఆలోచన చేసే పద్ధతి వారికి ఉన్నది. అయితే ఏ స్వేచ్ఛలోనైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ మన స్వేచ్ఛ ఇచ్చింది. స్వేచ్ఛ ఇచ్చి ఆ స్వేచ్ఛలో మన ఇష్టానుసారంగా మనం తిరగొచ్చు. కానీ చూడండి, తప్పులు చేస్తూ మనం తిరగటానికి వీల్లేదు. ఏంటిదంట? తప్పులు చేస్తూ మనం తిరగటానికి వీల్లేదు. దాని కొరకు కాదు ఈ స్వేచ్ఛ. కాబట్టి స్వేచ్ఛను మనం ఏ విధంగా పొందుకున్నామో ఆ స్వేచ్ఛను పొందుకున్న మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో, సద్వినియోగం చేసుకోవటం వలన ఎలాగా మనం ప్రశాంతంగా బ్రతకగలమో అన్నది ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశీలన చేద్దాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనా తోటలో ఆదామవ్వలు స్వేచ్ఛ జీవులుగా ఉన్నారు. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు అప్పుడు వారు ఏమైనారు? ఆ స్వేచ్ఛను స్వతంత్రాన్ని పోగొట్టుకొని పాపానికి దాసులయ్యారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి స్వేచ్ఛాపరులు, ఆ స్వేచ్ఛను పోగొట్టు దాస్యములోనికి వచ్చిన వారు ఎవరు? ఆదాము అవ్వలే. మొట్టమొదటిగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పాపం అనేది ఎక్కడ ఉన్నది? ఈ భూమి మీద ఏదైనా తోటలనే. బాగా గమనించాలి కొంచెం.
కాబట్టి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా అందులో ఏమీ తిరుగులేదు, నిశ్చయం. ఏంటిదంట? నిశ్చయము. బాగా గమనించాలండి, నిశ్చయము. అయితే చూడండి, ఎట్లా మనం పాపం చేస్తామంటే 2 పేతురు 2:19లో ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా అనే మాట ఉంది. తీయాల్సిన అవసరం లేదమ్మా, చెప్తుంటే వినండి. చూడండి, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. నిన్ను ఏదో జయిస్తుంది, అప్పుడు నువ్వేమైనట్టు? ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాడు జయించిన వానికి ఏమవుతాడు? బానిసే, దాసుడే. బాగా గమనించండి, నిన్ను ఏదో జయిస్తే నువ్వు ఓడిపోయినావు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావు? ఆ జయించిన వానికి నువ్వు దాసుడు అవుతా ఉన్నావు. ఇప్పుడు చూడండి, భూమిని ఏలుటకు దేవుడు ఈ భూమి మీద కలగజేసిన ప్రతి జంతువును, పక్షిని, ఆ సృష్టి అంతా ఏమైతే ఉన్నదో ఈ లోకంలో భూమి మీద దానంతటిని ఏలటానికి రాజుగా ఎవరినుంచాడు? ఆదామునుంచాడు. అతను రాజు. ఈ రాజును చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఓడించాడు. ఈ ఆదామును ఒక వ్యక్తి వచ్చి ఓడించాడు. అదే పాపం, లేదా ఆజ్ఞ అతిక్రమం. తినవద్దని పండును తినటం వలన అతను ఏమైనా రాజు ఉన్న స్థానంలో నుండి పడిపోయాడు, లేకపోతే ఓడిపోయాడు. ఇప్పుడు ఆదాము రాజే, ఆ రాజు స్వతంత్రంగా ఉన్నాడు, ఎవరి కింద బానిసగా లేడు, ఎవరి కింద దాసుడుగా లేడు. కానీ ఇప్పుడు ఏమొచ్చి జయించింది? పాపం వచ్చి ఆదామును జయించింది. ఇప్పుడు ఆదాము ఏమైపోయాడు? బానిస అయిపోయింది. ఎవరికి? పాపానికి. అదే తిరిగి యేసుక్రీస్తు చెప్తాడు, పాపం చే ప్రతి వాడును దాసుడు. ఆదాము దాసుడైపోయాడు. ఆదాము నుంచి వచ్చిన ప్రతి మనిషి ఏమైపోయాడు? అదే పాపం ఆరోపింపబడి అందరూ కూడా పాపం చేయటం వలన అందరూ కూడా దాసులుగా ఉన్నారు. అందరూ కూడా దాసులుగానే ఉన్నారు. బాగా గమనించాలి. ఇప్పుడు రాజు కంటే పెద్దవాడెవరు? చక్రవర్తి. ఈ లోక సంబంధంగా మనం చూస్తే రాజు కంటే పెద్ద వ్యక్తి ఎవరు? చక్రవర్తి. అంటే ఇప్పుడు మనకు రాజు అంటే ఒక రకంగా ఇప్పుడున్న మనకు రేవంత్ రెడ్డి లాగా, కానీ చక్రవర్తి ఎవరు? మోడీ ఉన్నట్టుగా ఉన్నది. అట్లా ఈ రాజు ఎవరు? ఆదామై ఉన్నాడు. కానీ పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దాసుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు చక్రవర్తి అనే దేవుడు లేకపోతే తండ్రి ఏం చేయాలి? ఎందుకంటే ఈ రాజు ఎవరు? ఆ చక్రవర్తి, లేకపోతే ఆ యొక్క తండ్రి అయినటువంటి కుమారుడుగా ఆదామున్నాడు. బాగా గమనించాలి, పాఠం అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇతను ఎవరు? ఈ రాజు కుమారుడై ఉన్నాడు. కాబట్టి కుమారుడు మోసము ద్వారా పొరపాటుగా పాపం చేయటం వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడే. నా కుమారుడు ఇప్పుడు వేరే వారి కింద దాసుడయ్యాడే. మరి నా కుమారుడిని ఏ విధంగా తిరిగి నేను రాజును చేయాలి? తిరిగి నేను ఏ విధంగా చూడండి ఈ బానిసత్వములో నుండి పైకి తీసుకొని రావాలి. హల్లెలూయా. మళ్ళీ మా యొక్క కుమారుణ్ణి ఏ విధంగా తిరిగి జయించేవానిగా నిలబెట్టాలి అని తండ్రి ఆలోచనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన భూమి మీదకి రావటానికి కారణమై ఉన్నది. ఆ ఆలోచన ఏ విధంగా తన కుమారుని తీసుకురావాలి, తిరిగి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము ఏమయ్యాడు? పడిపోయాడు. కాబట్టి ఆయన ప్రణాళిక ఇప్పుడు రెండవ ఆదాముని ఎంచుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? మొదటి మానవుడు మట్టివాడు, మట్టిలో నుండి వచ్చినవాడు. కాబట్టి వాడు ఏమయ్యాడు? మట్టికి మట్టి అయిపోయిండు, ఓడిపోయిండు. హల్లెలూయా.
అయితే ఇప్పుడు ఆయన సెకండ్ సారి ఏం చేస్తున్నాడంటే, ఆయన మట్టిలో నుండి వచ్చిన ఆదామును తీసుకోలేదు, కానీ మహిమలో నుండి వచ్చిన ఆదామును తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఆదామును తీసుకున్నాడు? మహిమలో నుండి వచ్చినటువంటి ఆదామును తీసుకున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు, నేను పైనుండి వచ్చిన వాడిని, మీరు భూలోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒకడు దేని వలన జయింపబడతాడో దానికి దాసుడు. ఇప్పుడు చూడండి, కొంతమంది మీకు సిగరెట్లకు అలవాటు పడ్డాం, సిగరెట్కు దాసుడు. కొంతమంది మందుకు అలవాటు పడతారు, అప్పుడు మందు ఏం చేసింది? వాని జయించింది, మందుకు దాసుడు. అట్లనే ఎన్నో రకముల పాపములు మనకున్నాయి, జారత్వం అని, దొంగతనం అని, ఏంటంటో ఉన్నాయి. వాటన్నిటికూ వాళ్ళు ఏమైపోతారు? వాటిని చేయటం వలన అవి వీళ్ళని జయించి వారిని దాసులుగా చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. బాగా గమనించాలి ఈ వాక్యాన్ని. పాపం చేస్తున్నప్పుడు మనిషి, లేకపోతే లోకంలో ఉన్నప్పుడు మనిషి ఈ పాపము ఆ పాపము అది ఇది ఏం లేదు, ఏ దొరికితే వాడు అదే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నిర్బంధం అన్నది ఏమీ లేదు. ఇప్పుడు బాగా గమనించండి, నిర్బంధం అన్నది ఏమీ లేదు. వ్యభిచారం చేసిన వాడు దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసిన వాడు ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు, అబద్ధం చేసిన వాడు, అబద్ధం ఆడేవాడు నరహత్య అయినా చేస్తాడు. ఏదైనా చేయటానికి వాడికి అనుకూలము ఉన్నది, అంటే వాడికి నిర్బంధం అన్నది లేదు. అలా నిర్బంధం లేకుండా నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో పాప పనులు చేస్తుంటే వాటి వల్ల నీకేమొచ్చింది? బాగా గమనించాలమ్మా. వాటి వలన నీకేమొచ్చింది? ఏమొచ్చింది? వాటి వలన నీకు మరణం వచ్చింది. ఏమొచ్చింది? వాటి వలన మరణం వచ్చింది. బాగా గమనించాలి, మరణము నీకు వచ్చింది. అయితే ఆ మరణము నుండి పాపం చేయటం వలన ఆదాము అవ్వలు ఆయన ద్వారా వచ్చినటువంటి సంతానం అంతా కూడా పాపం చేయటం వలన ఏం ప్రాప్తిచ్చింది? వారికి మరణం అన్నది ప్రాప్తిచ్చింది. అందరికీ మరణము సంప్రాప్తమాయను అని వాక్యములో ఉంటుంది. హల్లెలూయా. వాక్యములు ఉన్నది ఆ మాట. అందరికీ మరణం అన్నది సంప్రాప్తమైందంటే అందరికీ అది అంటుకొని ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అని తండ్రి ఆలోచన చేసి లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోకమునకు పంపెను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయనే కుమారుడి రూపముగా భూలోకమందు ఆయన ఏం చేశాడు? రెండవ ఆదాముగా మహిమలో నుండి వచ్చిన వాడిగా భూలోకమందు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 8:36 ఏం చెప్తుందంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఎవరంటే ఇప్పుడు మేము స్వతంత్రం చేయాల్సింది మళ్ళీ కుమారుడు చేయాలి. పడిపోయింది ఎవరు? కుమారుడే. దాసుడైంది ఎవరు? కుమారుడే. కాబట్టి మళ్ళీ ఇంకొక కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. ఆ కుమారుడే ప్రియ కుమారుడై ఉన్నాడు. దేవునికి ఎటువంటి వాడంట? ప్రియ కుమారుడై ఉన్నాడు. ఆదాము ఒకవేళ తప్పు చేయకపోయినట్లయితే అవ్వ ద్వారా ఆదాము కూడా ప్రియ కుమారుడే అయ్యేవాడు, కానీ ఆయన ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రూబేన్ చూడండి, ఇశ్రాయేలులకు పెద్ద కుమారుడు, లేకపోతే యాకోబుకు పెద్ద కుమారుడు రూబేను. కానీ అతను తప్పుడు పని చేయటం వలన జ్యేష్ఠత్వం అన్నది ఎవరికి వచ్చింది? యోసేపు కుమారులకు దక్కింది. ఎవరికి వచ్చింది? అది యోసేపు కుమారులకు వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. అంటే తప్పు చేయటం వల్ల జ్యేష్ఠత్వం అన్నది మారిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యేసుక్రీస్తు రెండవ ఆదాముగా వచ్చిన ఆయన ఎవరై ఉన్నాడు? ప్రియ కుమారుడై ఉన్నాడు, జ్యేష్ఠపుత్రుడైనాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనం నిజముగా స్వతంత్రులమై ఉంటాము. కాబట్టి దేవుడు ఈ మరణ దాస్యములో నుండి,
పాపపు దాస్యములో నుండి మనల్ని బయటికి తీసుకురావటానికి దేవుడు కూడా తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి ఏంటిదంటే శిక్ష తప్పకుండా ఉండాల్సిందే. పాపానికి శిక్ష అది మరణం. పాపానికి శిక్ష ఏంటిది? మరణం. కాబట్టి దేవుడు చేసిండే తన యేసుక్రీస్తు ఆ శరీరాన్ని ఏం చేశాడంట? పాప శరీర ఆకారముతో పంపి ఆ శరీరమందు పాపను శిక్ష వేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? మనందరి యొక్క పాపాలను మ్రాను మీద మోసెను అని రాయబడి ఉంటుంది. సిలువ దేనితోటి చేస్తారంట? చెక్క. మాను అంటే చెక్క, చెట్టు నుంచి చేసిన సిలువ. దాంట్లో ఏమున్నాయంట? ఆ బరువు మోయటం దేనికి సాదృశ్యం ఉందంట? మన పాప భారమునంతటిని మోసెను, మ్రాను మీద మోసెను. ఆ విధంగా ఆ పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన శరీరమందు వేసుకొని ఆ పాపానికి మరణం అనే శిక్షను ఆయన పొందుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజానికి అది మనము చేయవలసింది, మనము భరించాల్సింది, మనం మరణించాల్సింది. కానీ మన స్థానములో గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ మన పాపములు మోసి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన దేనికోసం వచ్చిండంట? జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయాను. దేవుడు ఈ యొక్క రక్త మాంసంలో ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన జీవితకాలం అంతా మనం దేనికి భయపడతాం? మరణానికే భయపడతాం. కాబట్టి ఆ మరణాన్ని, ఆ భయం లేకుండా చేయాలని దేవుడు ఏం చేశాడంటే రక్త మాంసంలో పాలివాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంఘం ఆ విధంగా ప్రభు వచ్చి మనల్ని తన యొక్క రక్తముతోటి శుద్ధీకరించి, బాగా గమనించాలి, శుద్ధీకరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు పరిశుద్ధాత్మనిచ్చి సంఘములో మనల్ని కూర్చోబెట్టి ఉన్నాడు. ఆమేన్. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతోటి మనం నింపబడి సంఘములో నీతికరించి, శుద్ధీకరించి ఆత్మతోటి నింపబడిన జనముగా ఇప్పుడు మనము ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనల్ని ఏం చేశాడంట? దాసుల స్థానముల నుండి తీసి స్వతంత్రులుగా మనల్ని చేసి రాజులైన యాజక సమూహముగా మనల్ని ఉంచాడు. తిరిగి మళ్ళీ రాజులుగా మనల్ని ఉంచాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దాసులము లేకపోతే పాపానికి దాసులమై ఉన్న మనము మనకంటూ ఒక ఉపదేశముని ప్రభు ఇచ్చాడు. ఒక ఉపదేశాన్ని మనకు ప్రభు ఇచ్చాడు. ఏంటిది ఆ ఉపదేశం అంటే? నీ కొరకు యేసుక్రీస్తు మరణించాడు, నా యొద్దకు వచ్చువాడు ఏంటిదంట? జీవంతో ఉంటాడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించిన తిరిగి బ్రతుకును. యేసుక్రీస్తు నా కొరకు వచ్చి సిలువలో బలి అయి తన రక్తమును కార్చి ఆ రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగి వేశాడు అన్న ఉపదేశానికి మనం ఏం చేశాం? మన జీవితాలను అప్పగించుకున్నాము. కాబట్టి ఇలా అప్పగించుకున్న మన జీవితమును హృదయపూర్వకంగా లోబడాలి. ఇప్పుడు ఏం చేయాలంట? మనము దేవుని రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడ్డ మనం ఏ విధంగా ఉండాలి? హృదయపూర్వకముగా లోబడాలి. హల్లెలూయా. కాబట్టి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైనాము. ఇప్పుడు మనం ఎవరికి దాసులమైనాం? నీతికి దాసులమైన, పాపానికి దాసులం. ఇంతకుముందు పాపం చేసి పాపానికి దాసులమైనాం. ఇప్పుడు పాపమును పోయిన తర్వాత ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డామని రాయబడి ఉంటుంది. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఇప్పుడు మనం ఎవరికి దాసులము? నీతికి దాసులము. హల్లెలూయా. నీతిమంతుడు యేసుక్రీస్తే. అంటే మనం ఇప్పుడు ఎవరికి దాసులము? యేసుక్రీస్తుకు దాసులము. కాబట్టి పౌలు భక్తులు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు దాసుడనైన నేను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? నేను ఏమాత్రం పాపానికి దాసుడను కాను అని ఆయన చెప్తున్నాడు ధైర్యంగా.
కాబట్టి ఈ దినం కూడా మనం కూడా నేను యేసుక్రీస్తుకు దాసుడను అని నువ్వు చెప్తే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నేను పాపానికి ఇక ఏమాత్రం దాసుడను కాను. మరి ఆ ధైర్యం మనకున్నదా? ఈ మాటను మనం చెప్పగలమా? అది మనకు కావాల్సింది. కాబట్టి ప్రియ సంగమా, మనము నీతికి దాసులమైన దానికి దేవునికి స్తోత్రము. ఎందుకంటే మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చి దేవునికి దాసులుగా చేసి మనల్ని బ్రతికించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. పాపం అనేది దేనితోటి చేస్తాం? అమ్మా చెప్పాలి, అయ్యా చెప్పాలి. పాపం అనేది దేనితోటి చేస్తాం? ఈ శరీరక అవయవాల ద్వారానే మనం పాపం అన్నది చేస్తాం. బాగా గమనించాలి. ఈ శరీర అవయవాల ద్వారానే పాపం అనేది చేస్తాం. కాబట్టి చూడండి, ఇంతకుముందు మనము మన శరీర అవయవాలన్నిటిని దేనికి అప్పగించాము? దేవుని దగ్గర రాకమునుపు పాపానికి అప్పగించాము. అయితే దాని నుండి మనము విముక్తి పొంది దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు నీతిమంతులమైన మనము. కాబట్టి ఇప్పుడు మన అవయవములను దేనికి అప్పగించాలి? దేనికి అప్పగించాలి? పరిశుద్ధతకు అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఒకప్పుడు మనం అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మన అవయవాలను దాసులుగా అప్పగించాం. ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మన అవయవాలను నీతికి దాసులుగా అప్పగించాలి. ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చి యేసుక్రీస్తు అనే నీతిమంతుడు దాసులమైన అయినాం కదా. కాబట్టి ఇప్పుడు మన అవయవాలన్నీ కూడా ఎవరికి అప్పగించాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తుకు మనము అప్పగించాలంటే మన శరీరము పరిశుద్ధంగా ఉండులాగా చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ మీ అవయవాలను పాపానికి దాసులుగా అప్పగించకూడదు, కానీ మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమేన్, హల్లెలూయా. దీనివల్ల మీకు ఏమొస్తుందంట? పరిశుద్ధత వస్తుంది. మీ అవయవాలను నీతికి అప్పగించడం వలన మీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? మీకు చెప్పాలి, ఏమొస్తుంది? పరిశుద్ధత. హల్లెలూయా. ఈ పరిశుద్ధత మీకు రావటం వలన దాని యొక్క ఫలం ఏమున్నది? నిత్య జీవము. అది నిత్య జీవము నీకు రావాలంటే నీకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే నువ్వు నీతిమంతుడు యేసుక్రీస్తు దగ్గర రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నువ్వు అంగీకరిస్తే ఆయన నిన్ను నీతిమంతుడు తీరుస్తాడు. ఇది అప్పుడు నీ జీవితము, నీ అవయవాలన్నీ కూడా దేవునికి మాత్రమే నీవు అప్పగించాలి. ఇక అపవిత్రమైన కార్యములను అప్పగించడానికి వీలే లేదు. అప్పుడు నీవు స్వతంత్రుడివి. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు స్వతంత్రుడివి కాదండి. నీ అవయవాలను ఎప్పుడైతే దేవుడికి దాసులుగా అప్పగిస్తావో అప్పుడు నువ్వు పరిశుద్ధత నీకు వస్తుంది. ఆ పరిశుద్ధత ఫలం ఏంటిదంట? నిత్య జీవము. అప్పుడు నువ్వు స్వతంత్రుడివి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువే ఆత్మ. ఏంటిదంట? ప్రభువే ఆత్మ. ప్రభువు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే ఆత్మ. అయితే ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏముందంట? స్వతంత్రం ఉంది. ఇప్పుడు చూడండి, ప్రభు ఆత్మ, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే, అంటే ఎక్కడ ఉంటే, నీ హృదయంలో ఉంటే ఇప్పుడు ఏమైనట్టు? నీవు స్వతంత్రుడివి. చూడండి, అంటే దేవుడు నీలో ఉంటే అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధత ఉన్నది కాబట్టి పరిశుద్ధ స్థలములోనే దేవుడు నివసించేవాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉన్నాగాడు దేవుడు వచ్చి నీలో నివసిస్తున్నాడు. అప్పుడు నీలో నివసిస్తున్నప్పుడు నీలో ఏమున్నట్టు? స్వతంత్రం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ స్వతంత్రం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పైకి ఎత్తబాటులోనికి తీసుకుని వెళ్తుంది. ఏది నిన్ను కాలు పెట్టి కిందికి గుంజలేదండి. ఇక హల్లెలూయా.
ఎందుకంటే నీకు స్వాతంత్రం ఉన్నది. నువ్వు స్వేచ్ఛగా పైకి పరలోకానికి నువ్వు వెళ్ళగలవు. ఆ యొక్క రాకడలో నువ్వు ఎత్తబట్టడానికి నీకు స్వేచ్ఛ అన్నది ఉన్నది, లేదా బలం అన్నది నీకు ఉన్నది, ఆ శక్తి అన్నది నీకు ఉన్నది. ఏది నిన్ను భూమి మీదకి కిందికి గుంజటానికి వీలు లేదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం నిజమైన స్వాతంత్రం పొందుకున్న వారిమి. హల్లెలూయా. కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ విధమైన కార్యములను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిస్తే ఆ స్వతంత్రం మీకు ఎప్పటికీ ఉంటుంది. ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది? మీరు స్థిరముగా ఉండాలి. ఇక పరిశుద్ధత ఉంది, ప్రభు వచ్చి మీలో ఉన్నాడు, మీకు స్వాతంత్రం ఉన్నది. ఆ స్వాతంత్రాన్ని నువ్వేం చేయాలి? ఎత్తబడేంత వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకు నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అదే ఏంటిదంటే ప్రభువులో నువ్వు స్థిరముగా నిలచాలి. ప్రభువులో నువ్వేం చేయాలంట? స్థిరముగా ఉండాలి. స్థిరం అంటే ఏంటిది? ఇక నువ్వు కుడివైపు చుట్టానికి వీల్లేదు, ఎడం వైపుకి చుట్టానికి వీల్లేదు, వెనక వైపుకి చుట్టానికి వీలులేదు. నీ గురి అంతా కూడా పౌలు భక్తుడు చెప్పినట్టుగా గురి వద్దకే నీవు వెళ్ళాలి. ఏముంది గురి దగ్గరికి పోతే? బహుమానం ఉన్నది, జీవ కిరీటం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, పరిశుద్ధ పరలోకం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు స్థిరముగా నిలిచి ఉండాలి. కానీ మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకుడి అని వాక్యంలో ఉన్నది. మళ్ళా దాస్యం అంటే పాపపు దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకండి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయ్యా జాగ్రత్తగా వినాలి. సహోదరులారా, మీరు ఎందుకు పిలువబడ్డారంట? చెప్పాలి. ఎందుకు పిలువబడ్డారంట? చెప్పండి. ఎందుకు పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. అయితే ఒక మాట, నువ్వు స్వతంత్రంగా ఉండటానికే పిలువబడ్డావు. కానీ ఒక మాట, నాకు స్వాతంత్రం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇది నా భారతదేశం అని ఇష్టం వచ్చినట్టు నువ్వు పోవడానికి వీలు లేదండి. చూడండి, ఇక్కడ వాక్యం కూడా ఏముందంటే, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను ఏమేం చేస్తానని ఏంటంట? శారీరక క్రియలకు దాన్ని అడ్డపెట్టుకోకూడదు, కానీ ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. నేను గొప్ప, నేను నా కింద దాసుడుగా ఉండు, నేను మందిరంలో పెద్ద స్థానంలో ఉన్నా కాబట్టి నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చినావు, నువ్వు నా దగ్గర కింద ఉండు అని అనటానికి వీలు లేదండి. ప్రేమ కలిగి ఏమై ఉండాలంట? ఒకరినొకడు దాసులయ్యుండు. వీడికి వాడికి దాసుడు, వీడి వాడికి దాసుడు. అట్టి స్వతంత్రం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్వాతంత్రం సంపూర్ణమైన నియమము, మన స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమమే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయి. దాని యందు నిలకడగా ఉండేవాడెవడో వాడు ఎటువంటి వాడంట? క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఈ విధంగా స్వాతంత్రం నాకు వచ్చింది, ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి స్థిరముగా ప్రభునందుంటే వాడు ఏం చేస్తాడంట? విని మరుచువాడు కాదు, వాక్యముని విని మరిచేవాడు కాదు, కానీ క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎప్పుడైతే ప్రభువునందుకు విశ్వాసం ఉంటుందో నువ్వు క్రియ చేయటము ప్రారంభిస్తావు. ఏ క్రియలు? సత్క్రియలు. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతున్నావు? ధన్యుడవైతున్నావు. సత్క్రియ చేయటం వల్ల నువ్వు ఏమవుతున్నావు? ధన్యుడు. కాబట్టి కయీనును ప్రభువు ఒక మాట అడుగుతా ఉన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు సన్మానించబడతావు, కానీ నువ్వు సత్క్రియ చెయ్యలేదు కయ్యూను అని ఆడ క్లియర్గా వాడి క్రియల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సత్క్రియ చేస్తే ఏముంటుందంట? మనము ధన్యులము అవుతాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యము ఏదో వినువాడమై ఉండి దాని ప్రకారము ప్రవర్తించకపోతే వాడు అద్దములో తన ముఖమును చూసుకొని మళ్ళీ పక్కకు పోయి వెంటనే మర్చిపోతాం. మనం ఏం చేస్తాం? ఎంత మన అద్దం, పెద్ద అద్దం మనం పెట్టుకున్న రోజు చూస్తున్నా ముఖాన్ని చూసి జస్ట్ అట్లా రాగానే మన ముఖం ఎట్లుంటుందో మనమే మర్చిపోతామండి.
అది సహజంగా గుణం, మానవుడికున్న గుణం, సహజంగానే మర్చిపోతాం. అట్లనే వాక్యమును వినేవాళ్ళని మాత్రం ఉండి దాని ప్రకారం జీవించకపోతే లేదా ప్రవర్తించకపోతే ఇదిగో ఇలాంటి వాడిలాగానే మనము ఉంటాము. కాబట్టి మనం అట్టి రీతిగా ఉండక, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, స్వాతంత్రం ఇచ్చే నియమం చొప్పున తగినట్టుగా మాటలాడుడి. మనకు స్వతంత్రం ఉంది క్రీస్తునందు, కానీ దానికి తగినట్టుగానే మాటలాడాలి, అలాగుననే ప్రవర్తించుడి. ఎట్లా ఉండాలంట? దానికి తగినట్టుగా మనం మాట్లాడాలి. నాకు స్వతంత్రం ఉందని చెప్పేసి నువ్వు అధికారి దగ్గరికి పోయి, పోలీసు అధికారుల దగ్గర, లేదా పెద్ద పెద్ద జడ్జిల దగ్గరికి పోయి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడికి నీకు వీలు లేదండి. తగిన గౌరవం అన్నది మనము ఇవ్వాలి, దాన్ని తగినట్టుగా మాట్లాడుడి. ఇప్పుడు నువ్వు సంఘంలో పెద్ద, లేకపోతే సంఘంలో నువ్వు బోధకుడివి, లేకపోతే సంఘంలో నువ్వు ప్రవక్తవు, లేకపోతే చూడండి ఈ స్థానము నీకున్నది, అయితే దానికి తగ్గట్టుగా నీ మాట ఉండాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీలు లేదు. అదే చెప్తుంది, తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం వినాలమ్మా. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉండంటే, తను నమ్మిన వారితో, అమ్మ జాగ్రత్తగా వినాలి. కాబట్టి తనను నమ్మిన వారితో, మనమందరం ఆయన నమ్మి ఉన్నామా? చెప్పండి హల్లెలూయా. మనమందరం ఆయన నమ్మి ఉన్నామా? హల్లెలూయా. చూడండి, మనము యేసును నమ్మితే ఆయన వాక్యమందు మనము నిలబడి ఉండాలి. యేసును మనం నిజంగా నమ్మినట్లయితే మనం ఏం చేయాలంట? ఆయన వాక్యమందు మనము నిలిచిన వారమై ఉండాలి. అలా నిలిస్తే మనం శిష్యులమై సత్యమును గ్రహిస్తాము. చూడండి, సత్యమును మనం గ్రహించాలంటే దేవునికి మనం శిష్యులమై ఉండాలి. శిష్యులమై ఉండాలంటే ఆయన వాక్యమందు మనం నిలిచిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. క్రీస్తు యొక్క వాక్యమందు మనము నిలబడినట్లయితే మనము దేవునికి శిష్యులమై ఉంటాం. అప్పుడు మనము సత్యం అంటే ఏంటిదో గ్రహిస్తాం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన మాట్లాడే విధానము ఏ విధంగా ఉండాలంట? నీతిమంతులు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ఉండాలి. మన శరీర అవయవాలను మళ్ళీ దుర్నీతికి అప్పగించి మళ్ళీ దాస్యమనే కాడి కింద మనం చిక్కుకొనకూడదు. మనం స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగినప్పుడు ప్రభువే ఆత్మ కనుక, ఆత్మ పరిశుద్ధాత్మ కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. అప్పుడు మనం స్వతంత్రం ఉంటుంది, అప్పుడు మనం ఎత్తబడతాము. ఇది పాఠం మనకి ఈరోజు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మన చివరి గురి, లక్ష్యం ఏమైనా ఉన్నట్లయితే ఏంటిది? అది మనం రాకడలో ఎత్తబడాలి. అంతే కదా. ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకు? మనం రాకడలో ఎత్తబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి, నూతన భూమి, నూతన ఆకాశంలోనికి వచ్చినప్పుడు మనం మళ్ళీ జీవంతో సదాకాలం ప్రభుతో మనము ఉండాలన్నది మన లక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఇప్పుడు ఇదే, ఇంకా ఎలాంటి పరిస్థితులు కూడా మన అవయవాలను, శరీరానికి ఉన్నటువంటి అవయవాలను, అది ఏ అవయవమైనా కానీ పాపానికి అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనం ఎక్కడ ఉన్నామో, మనం ఈ లోకానికి చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నవారిమి కాబట్టి మనమే ఆ విధంగా అనుకొని ఏం చేయాలంట? మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవాలను అంటే ఏ విధంగా అనుకోవాలి మనము? నీతి సాధనాలు అంటే, నీతి సాధనాలు అంటే ఏంటి? నీతిగా ఉండే కార్యములుగా వాటిని మనము మార్చి దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనము ఏంటిదంట? స్వతంత్రులమైతాము. అప్పుడు అపవాది మనల్ని పట్టుకొని బంధించడానికి వీలు లేదు. మరణపు ముళ్ళు ఏమవుతుంది?
విరిగిపోయింది, సమాధి తెరవబడుతుంది, ఆ యొక్క బానిస కట్లు అన్నవి తెంపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలు ఉంచినట్టయితే ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి,